ఎలాగైనా సత్య మంజుకు విడాకులివ్వాలి. అప్పుడే నా దారి క్లియర్ అవుతుంది. సత్యాన్ని నా వాడిని చేసుకుంటాను. మంజు, సత్యకు బెయిల్ వచ్చిందనేసరికి నేను కూడా షాక్ అయ్యాను. నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకో. నువ్వు నీ డ్యూటీని కరెక్ట్గా చేశావు. అందుకే నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను మంజు. మంజు, నువ్విప్పుడు సత్య ఇంటికి వెళ్తావు కదా, అక్కడ విడాకుల గురించి ట్రై చేయి. సత్య విడాకులు ఇచ్చేవాడే కానీ కోర్టులో అతన్ని చూశాను. నా మీద చాలా కోపంగా ఉన్నాడు. అతని కళ్ళల్లో కోపాన్ని చూస్తుంటే అసలు సత్య గారు నాకు విడాకులు ఇచ్చేలా కనిపించడం లేదు. మై గాడ్, సత్య మంజుకి విడాకులు ఇవ్వనంటే నా పనేం కావాలి? లేదు లేదు, ఎలాగైనా మంజుని నా మాటలతో మోటివేట్ చేసి తనకు విడాకులు వచ్చేలా చేయాలి. సత్య, నీకు బెయిల్ రాకపోతే నేనే జైలుకొచ్చేవాడిని. ఎలారా? పక్క బజార్లో నా శత్రువు ఉన్నాడు. వాడితో గొడవ పెట్టుకొని వాడిని వేరే కుమ్ముడు కుమ్మితే అయిపోయా, నేను నీ దగ్గరికి వచ్చేసేవాడిని. రే మలిక్, ఆ పుస్కీ గాడిని నా దగ్గరకు తీసుకురావడం కంటే ముందే కొట్టారా మీరు? అహే, అలాంటి కొట్టుడు గిట్టుడు ఏం లేదు. అయినా అలాంటి పనులు నేనేం చేయను. నిజం చెప్పరా, వాడిని కొట్టారా లేదా? చేసి నిజం చెప్తున్నాను సత్య, వాడిని టచ్ కూడా చేయలేదు. నిజం చెప్పరా, వాడిని మీరు బయట కొట్టారు కదా, కోర్టుకు వస్తే చంపేస్తామని బెదిరించారు కదా, చెప్పరా చెప్పరా. అవును, బెదిరించావు. బెదిరించడమే కాదు, వాడిని ఏం చేసినా పాపం లేదు. వదిలేరా మల్లిక్, ఇక్కడ నుంచి పుస్కినేమి అనొద్దు. సరే వదిలేద్దాం, నువ్వు చెప్పినట్టే చేద్దాం. కానీ లాస్ట్ ఛాన్స్ మాత్రం ఒక్కటి తీసుకుంటాను సత్య. వాడిని కాలు కదలకుండా చేసి వీల్ చైర్లో కూర్చోబెడతాను. చూడు మలిక్, తప్పు వాడిదే కాదు, రూపది కూడా ఉంది. దీనంతటికీ కారణం మంజు మేడం. సత్య, మంజు చేసింది కరెక్ట్ కాదు. కోర్టులో నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది, అది నాకు నచ్చలేదు. నువ్వు మాత్రం తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి సత్య. నాకు తెలుసు మలిక్, తనకు అహంకారం చాలా ఉంది. మంజుతో ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. సత్య, జరిగిపోయిన వాటి గురించి ఆలోచించుకో. 2 రోజులైతే నీ మీద కేసు కూడా కొట్టేస్తారు. అన్నట్టు ఇంకో విషయం, మహానందన్న పార్టీ పని మీద ఢిల్లీకి వెళ్ళారు. అవునా? నువ్వు మాత్రం రాజ్యాలా ఉండాలి. జరిగిపోయిన వాటన్నిటినీ మర్చిపో. ఓకే, నేను వెళ్ళొస్తా. నీకో విషయం తెలుసా వదినా? భర్తను అరెస్ట్ చేయించిన భార్య. ఈ వార్త నీదాకా వచ్చిందా? అవునా? హస్బెండ్నే అరెస్ట్ చేసిన అంత సిన్సియర్ ఆడది ఎవరమ్మా? మెల్లగా మాట్లాడు. ఇప్పుడు మన ముందు వెళ్తుంది ఆవిడ కూతురే మంజు. ఎవరు? సత్యం చేసుకున్న ఆవిడేనా? ఆవిడే మొగిడి చేతికి బెడీలు వేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళింది. చిచి, ఎంత పరువు తక్కువ! తన పరువుని తనే తీసుకుంది.
అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? సరేరా లోపలికి వెళ్దాం. అమ్మా